దొంగన కొడుకని అది అని అన్నాడు. సో ఏట్లా అప్రోచ్ ఏంటంటే ఇతను ఈ పరశురామ్ అనే రైతు ఇక్కడ రైతు అని చెప్పుకుంటున్నాడు. నేను కూడా రైతు అనేసరికి ఫీల్ అయిపోయి భయంకరంగా అరే రైతును మోసం చేస్తారా, సమాజం ఎట్లయినా చిన్న స్థాయిగానే చూస్తుంది రైతులు, మరి మీరు కూడా ఏంద్రా బాబు అన్నట్టు నేను కూడా రియాక్ట్ అయ్యాను. సో లాస్ట్ కి నేను ఇప్పుడు శివకుమార్ వెల్తురు ఏదైతే ఉన్నాడో అతని వీడియో కూడా పెడతాను. సో ఇతను అలా అప్రోచ్ అయ్యాడంట, ఏదో ఛానల్ చూసిన తర్వాత మనోడు మంచిగా ఉన్నాడు కదా, చూడ్డానికి బాగున్నాడు అని డిస్క్రిప్షన్ లో క్యాస్ట్ అండ్ క్రూ లో ఒక మన స్టూడియో నెంబర్ దొరుకుతుంది. ఆ నెంబర్ ఫోన్ చేసి సార్ నా పేరు సో అండ్ సో, నేను ఇక్కడ నాగూర్ కర్నూలులో ఉంటాను, నా పేరు పరశురాము అని ఇంట్రడ్యూస్ చేసుకున్నట. ఆయన ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత ఈ మనిషి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఎవరు? శివకుమార్ వెల్తురు. యూట్యూబ్ లో ఒక చిన్న పెద్ద ఒక హీరో అనుకోవాడు. సో అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత అతను ఏం చేసిందంటే అతని దగ్గరికి ఇతను ఎవరైతే ఇప్పుడు మోసపోయిన పరశురామ్ రైతు అని యూట్యూబ్ వేదాంత్ ఛానల్లో ఏదైతే ఉందో, కానీ అతడు అక్కడి దగ్గరికి వెళ్ళినప్పుడు నా పేరు పరశురాములు, నేను ఒక ప్రొడ్యూసర్ అని పరిచయం అయినట. ఎవరికి? శివకుమార్ వెల్తురికి. సో ఇక శివకుమార్ ఏం చేసిందంటే ఫస్ట్ ఒక ₹1,00,000 ఏమో కొట్టించుకున్న తర్వాత ఇక సినిమా ఇక స్టార్ట్ చేద్దాం అన్న తర్వాత మరి వీళ్ళ మధ్యలో ఏం క్లాస్ వచ్చిందో తెలియదు, కానీ ధనాధన్ ఈయన దగ్గర ఏం చేసిందంటే శివకుమార్ పరశురామ్ దగ్గర ₹5,00,000 కొట్టించుకున్నట. స్టార్టింగ్ ఏదో ఒక సినిమా స్టార్టింగ్ తిరుపతి అని ఒక ఎవరైతే రచయిత ఉంటాడో అతని పాటలు బాగా ఫేమస్ అంట ఫోక్ ఇండస్ట్రీలో. అతని పాటనే మనకు ఫస్ట్ పడ్డదన్న, ఇక మన టాప్ లేచిపోతుంది, ఇక నీకు రావడమే జాక్పాటు పోతున్నావు అని అంటే, ఇక మనం ఏం చేసిండు శివకుమార్, ఇక మన పరశురాములు ఏం చేసిందంటే అరే మన లైఫ్ చేంజ్ అయిపోతుంది అనుకొని మోసం ఇక అతనికి డబ్బు కొట్టడం మొదలు పెట్టింది. ఫస్ట్ ఒక 50,000, తర్వాత మళ్ళీ 70,000, 20,000, ఆఖరికి మొన్న జూన్ 10వ తారీఖు కూడా 20,000 కొట్టడం జరిగింది. ఇక ఇంత కొట్టినా ప్రొడక్ట్ అయితే బయటకు వస్తలేదు, సాంగ్ బయటకు వస్తలేదు, ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేయలేదు. ఇక ఇతనికి అర్థమైపోయింది క్లారిటీగా, ఆహా నన్ను మోసం చేస్తుండు, వీడు నన్ను ఎర్రీ పప్పని చేస్తుండు అనుకొని మనోడు ఎవరికి అప్రోచ్ అవ్వాలో తెలియక డైరెక్ట్ వచ్చి వేదాంత్ ఛానల్లోకి వచ్చి అప్రోచ్ అయ్యింది. మరి వేదాంత్ కూడా ఏదైనా సరే ఏదైనా కేస్ స్టడీ చేసేటప్పుడు అయితే చాలా దాన్ని వర్కౌట్ చేస్తాడు, ఇది నిజమా కాదా అని. ఎందుకంటే అతనికి కూడా పబ్లిక్ లో పేరు ఉంది. సో అతని దగ్గర నుంచి బయోడేటా ఏం తీసుకుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని దగ్గర నుంచి యూపీఐ పేమెంట్ ద్వారా ఏదైతే ఫోన్ పే నుంచి జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మొత్తం జిరాక్స్ తీసుకొని మాట్లాడడం జరిగింది. సో ఫైనల్ కట్ ఏంటంటే దీంట్లోనే వేదాంత్ ప్రశ్నించింది ఏంటంటే జాన్యులరీ అండ్ ఇలాంటి ఫోక్ ఇండస్ట్రీలో